మా ముఖ్య అతిథి శ్రీ విఎస్ ముక్తియార్ సార్ గారు, అయూబ్ ఖాన్ గారు, అలాగే లాల్ బాషా సార్ గారు, ఖలీల్ బాషా గారు, అలాగే గౌసుల్ ఆజం సార్ గారు, వచ్చిన పేరెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని జరుగుతూ ఉంది. ఈ పేరెంట్ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఒక టీచరే కాకుండా తల్లిదండ్రులు టీచర్లు ఇద్దరు కలిసి ఆ పిల్లవానికి మార్కులు కావచ్చు, మంచి బిహేవియర్ కావచ్చు రావాలంటే ఇద్దరు కలిసి కృషి చేస్తేనే ఆ పిల్లవాడు షైన్ అవుతాడు. అందుకోసమే ప్రతి స్కూల్లో పేరెంట్స్తో ఈరోజు మీట్ చేశాము. మా స్కూల్కి వచ్చినటువంటి మా ముఖ్య అతిథులు విఎస్ ముక్తియార్ సార్ గారు మా స్కూల్కి ఎప్పుడూ పిలిచినా కానీ వచ్చి మాకు ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి మా పిల్లవాడు ఏం చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడా లేదా, రెగ్యులర్గా వస్తున్నాడా, ఇవన్నీ కనుక్కోవాలా. కాబట్టి అందుకోసమే మిమ్మల్ని ఇక్కడ పిలిచాము. దయచేసి మీ 10th క్లాస్ పిల్లలను ఈసారి కొంచెం బాగా కంట్రోల్గా చేసి మంచి మార్కులు తెచ్చేదానికి ట్రై చేయాలని కోరుకుంటున్నాను సార్. అంతే, థ్యాంక్ యూ. మన భారతదేశంలో ఎక్కడ లేదు ఈ ప్రోగ్రాం, ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. చాలా ఆలోచన చేసి పిల్లలు చాలా తక్కువ మార్కులు వస్తున్నారు, మరి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారనే భావనతో తల్లి తండ్రులు మరి ఉపాధ్యాయుల వీళ్ళ కలయికతో ఉంటే పిల్లలు నడవడిక ఏ విధంగా ఉంటుందనే భావనతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ ప్రోగ్రాం, ప్రైవేట్ ప్రోగ్రాం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అది మీరు గమనించాలా. ఈ ప్రోగ్రాము మీరు వచ్చినందుకు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంత మనం బిజీ ఉన్నా పిల్లలపైన ఒక శ్రద్ధ తీసుకోవాలా. ఇప్పుడు చూస్తున్నాం పిల్లల మంది బైక్ రైడింగ్స్, సెల్ ఫోన్, చెడు వ్యసనాలు, పాన్ పరాగ్, మరి ఎన్నో వ్యసనాలకు బానిసైపోతున్నారు. మనమే మన అతిగారాభం వల్లనే, తల్లిదండ్రుల అతిగారాభం వల్లనే పిల్లలు చెడిపోతున్నారని మాకు పూర్తిగా సర్వేలు అర్థమైపోయింది. గతంలో పిల్లలు మా వయసులో తల్లిదండ్రులు ఏవి కొడుతున్నారు, చిన్న చిన్న దెబ్బల మాకు ఆ విధంగా కొడుతున్నారు. ఇప్పుడు కొడితే ఆడపిల్లలు నావని కొట్టకుండా వానికి భయభక్తులు లేవు, తల్లిదండ్రుల భక్తులు లేరు, అవ్వ తాత కూడా భయపడరు, ఎవరికి భయపడరు వాళ్ళు. పిల్లప్పటి నుంచే ఆ విధంగా మనం గారాభం అతిగారాభం అయిపోయింది, ఎక్కువైపోయింది. కాబట్టి తల్లిదండ్రులు వచ్చినారు కాబట్టి ఇకనైనా మీరు గమనించి పిల్లలకు భయభక్తులతో పెంచి వాళ్ళ భవిష్యత్తు కోసమే. బోడంపల్లె ఉర్దూ హై స్కూల్ టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్ అందరూ కలిసి మన పిల్లలకు చదువు బాధ్యతలు, వాళ్ళు మెలిగే విధానము, పిల్లలకు మన పిల్లలు బాగా చదువుకుంటారా లేదా, ఎందుకంటే ప్రభుత్వం చదువు మీద చాలా దృష్టి పెట్టి ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా. గత ఉండే ప్రభుత్వాలు ఇంటికి ఒక్క పిల్లోనికే మనకు డబ్బులు ప్రభుత్వం ఇస్తూ ఉంటే, ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. 13,000 రూపాయలు తల్లిదండ్రులకు, 2,000 హై స్కూల్లో ఏ స్కూల్లో చదువుతున్నామో ఆ స్కూల్ అభివృద్ధికి. నిన్న మొదలు పెట్టారు, మొన్న 2 రోజులు ఇచ్చినారు, మీకు కూడా వచ్చి ఉంటుందేమో. 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా కానీ డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ మాదిరిగా ఈ రోజు 67 లక్షల మంది విద్యార్థులు 42 లక్షల మంది తల్లిదండ్రుల పేరుతో డబ్బులు అకౌంట్లో పడినాయి. ఎందుకు చేస్తున్నారు ఇది? ప్రోత్సాహము, పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, వీళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా. డబ్బులు లేక చదువు మానుకోవాలా అనే ఉద్దేశం ఉండకుండా ఉండాలా. ప్రభుత్వ బడులు చదివినా, ప్రభుత్వం చదివిస్తా ఉన్నా లక్షల రూపాయలు మనం స్టాఫ్కు, టీచర్లకు జీతాలు ఇచ్చి, ప్రైవేట్ స్కూళ్ళలో ఈ మాదిరిగా ఉండదు. ప్రైవేట్ స్కూల్ మే సరతాని, ప్రైవేట్ స్కూల్ మే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, 10వ తరగతి చదివిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు 10,000కు 20,000కు జీతాలకు పనిచేస్తారు. ఇక్కడ ట్రైనర్ టీచర్స్ లక్షల రూపాయల జీతాలు తీసుకొని మనం ప్రభుత్వం మీకు చదివిస్తా ఉంది. మీరు చదువుకుంటా ఉన్నారు. ఆ చదువు సక్రమమైన పద్ధతిలో నేర్చుకుంటున్నారా లేదా? దేశానికి, మన రాష్ట్రానికి భావి పౌరులు వీళ్ళు బాగా చదువుకోవాలి, బాగా రాణించాలి, వాళ్ళ కాళ్లపైన వాళ్ళు బతకాలి, వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసము, మన ఊరి కోసము. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగపెట్టుకొని మనకు మేలు చేసిన వాళ్ళను, మనకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళను దీవించాలా, సన్మానించడము, వాచ్లు మీకు బహుమతిగా ఇవ్వడం. ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే, మీరు బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకుంటే మన రాష్ట్రానికి, మన ఊరికి, మన ప్రాంతానికి మేలు జరుగుతుంది, బాగుంటుందనే ఆలోచనతో
ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రభుత్వాలు అయితేనేమి స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి। కాబట్టి तुम्हें सब जने भी बच्चों के ऊपर ध्यान दो, बच्चों को अच्छा पढ़ा लो, बच्चों को क्या तो तकलीफ है तो बड़े आदमी को बोलो। तुम्हें सब जने भी अच्छे ना धड़ा कर बोल को मैं ये मौका दिए उसको बोड़मपल्ली उर्दू स्कूल वाले को शुक्रिया गुजारता हुआ अब तुम्हें मेमोंटो लेने को ऐसे सार बुलाते हैं, आपको सब जने भी मेमोंटो लेना को बोलता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाह बरकातहू। వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది। మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి। బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ 9100600238 7799 000211।